లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మాజీ ఎమ్మెల్యే మాజీ ఆర్టీసీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు మనతో ఉన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఆయన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పబోతున్నారు. సార్, 10 ఏళ్ల బీఆర్ఎస్ అధికారాన్ని పగలగొట్టి రేవంత్ రెడ్డి అధికార పగ్గాలు చేపట్టాడు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులైనా రుణమాఫీ చేసాం, కొత్తగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం అంటూ చెప్తున్నారు. మీరేమంటారు? 10 ఏళ్ళ ఒక రాక్షస పాలన నడిచింది. శిశుపాలుడా, రావణాసురుడా, ప్రజలు విసిగిపోయారు. అతని ఇచ్చిన హామీలు కానీ, కుటుంబ పాలన ఉండదు. దళితుడైతే మొదటి ముఖ్యమంత్రి దళితుడు. తలైన నరుకుంటా, నేను మియా బీబీ, నా బిడ్డ కొడుకు అమెరికాలో ఉన్నాడని నమ్మించిండు ప్రజలు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసము అన్ని జేఏసీలు పెట్టి, అంతకుముందు 69 నుంచి 71 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అయింది, మహా ఉద్యమం. 72 నుంచి 73 జయాంధ్ర అయినప్పుడు జై తెలంగాణ అయింది, రాష్ట్రపతి పరిపాలన. ఎప్పుడు ఆర్టీసీ సమ్మె జరగలే. వాళ్ళు ఒక 56 రోజులు స్ట్రైక్ చేసిండ్రు. మున్సిపాలిటీ కంప్లీట్ అయిపోయింది. అన్ని గ్రామాల్లో జేఏసీ చేశారు. పెన్ డౌన్ మాత్రం ఎన్జిఓ చేసిండ్రు. అప్పుడు కేఆర్ అమోస్ గారు తెలంగాణ ఎన్జిఓ నాయకుడు, ఆంధ్ర ఉద్యమం అయినప్పుడు రామకృష్ణారెడ్డి గారు. వాళ్ళిద్దరు సర్వీస్ నుంచి డిస్మిస్. బట్ సింగరేణి అండ్ ఆర్టీసీ అనేది ఎప్పుడు స్ట్రైక్ కాలి. ఏపీఎస్ ఆర్టీసీ తర్వాత ఇప్పుడు 2 డివిజన్ అయిన తర్వాత అక్కడ ఆంధ్ర అనుకోండి, తెలంగాణలో. అటువంటి అందరిని నమ్మించి దళితుడుగాక తనై నలుగురు, అంటే ఒక దిక్కు మేనల్లుడు, ఒక కొడుకు, ఒక బంధు. అంతకుముందు జూపల్లి, తర్వాత రెండోసారి దయాకర్రావు. దళితులకు ప్రాతినిధ్యం ఇయ్యలే. మొదటిసారి ఒకటే దళితుడు, దట్ ఈజ్ మాదిగా, రాజాని తీసేసి ఆయన మాదిగా అని చెప్పుకుంటుండు. అవునా కాదా అనేది కాంట్రవర్సీ అవసరం లేదు, శ్రీహరి. రెండోసారి కొప్పలీశ్వర్, నో మాదిగా. అంటే 18% సీట్లు కానీ, పాపులేషన్ కానీ, ఎమ్మెల్యేల పరంగానే ఉన్నా వాళ్ళకు ప్రాతినిధ్యం ఇవ్వలే. కంప్లీట్ మంత్రులకు ఇంటర్వ్యూ లేదు. ఆర్టీసీ కార్మికులు చేసేది ఉంటే వాళ్ళు ఏదైతుందో వాళ్ళని వాడుకున్నాడు. బట్ మీరు యూనియన్ అనేది ఉండద్దు అన్నాడు. మరి అప్పుడు ఎందుకు జేఏసీ పెట్టినావు? ఆర్టీసీ జేఏసీ ఎందుకు పెట్టినావు సపరేట్ చూద్దాంతో? ఇట్లా చాలా ఉన్నాయని కూడా చెప్తే, ఏది ఏమైనా ఈరోజు చాలా తక్కువ సమయం, 1 year పరిపాలన మీద మనం విశ్లేషించాలంటే, చాలా అప్పుల్లో చేసి ప్రభుత్వం అప్పచెప్పాడు. 7 లక్షల అప్పు. ఈరోజు నెలకు యావరేజ్గా 6,500 అప్పుల కొంత భారము కలపడము, వడ్డీతో సహా 6,500 పేమెంట్ చేస్తున్నారు పర్ మంత్ యావరేజ్. దాదాపు నేను అనుకుంటున్నాను ఇప్పటి వరకు 70,000 కోట్లు ఈ 1 yearలో కొంత తీసుకున్న అప్పుల పేమెంటు, వడ్డీ. అలాగే పెన్షన్స్ అండ్ సాలరీస్ ఒక దాదాపు 65,000. 1,30,000 వేలకు ఇంకెక్కడ ఏం చేస్తారండి? బస్సు మహిళల దాంట్లో ఒకటి 500 సిలిండర్కు అది ఇవ్వడం జరుగుతుంది. 0 అంటే బస్సుల ప్రయాణానికి అవుతుందో ఉచితం. గవర్నమెంట్ ఏదో ఆర్టీసీ కడుతుంది. నేను ఆర్టీసీ చైర్మన్ కొట్టి, లేకపోతే రాను కాదు. అన్ని కన్సెషన్స్, ఎమ్మెల్యేసీ కానీ, ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, కన్సెషన్ ఎంతుందో రౌండ్ అప్ చేసేది అవుతుందో గవర్నమెంట్ కడుతుంది. ఇప్పుడు ఈ 0 అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేసిన ఎంత అమౌంట్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. ఇది ఆర్టీసీకి జమ చేస్తుంది గవర్నమెంట్. అది అటానమస్. అన్ని ఫ్రీ ఇస్తే ఏదైతుందో ఆర్టీసీ కార్మికులు అనేది ఆర్టీసీ నడవది. తో ఇప్పటికే నష్టాలు కూడుకున్నది, ఇంకా నష్టాలు కూడుకుంటుంది. ఏది ఏమైనా ఆయన చేసిన అప్పులు, పెండింగ్ బిల్లులు, ఇవన్నీ ఇబ్బందుల్లో ఉంది. డిఫెన్స్లో పడుతున్నారు. ఈరోజు 2014లో టీఆర్ఎస్ అధికారంలో రావడానికి తెలంగాణ వచ్చినా కూడా సాధ్యం కాని హామీలు ఏం చెప్పిండు ఆ రోజు కేసీఆర్? ప్లానింగ్ కమిషన్ మెంబర్స్, నిపుణులు, ఆర్థిక వాళ్ళు అందరినీ చర్చించే నేను మేనిఫెస్టో తయారు చేసిన అన్నాడు. చర్చించలే ఎవరితో. ప్రతి గిరిజన ఎవరికైతే ల్యాండ్ లేదో, ల్యాండ్ లేని వాళ్ళకు, పూర్తి లేని వాళ్ళకు, హరిజనులు గిరిజనులకు 3 ఎకరాలు, 2 ఎకరాలు ఉంటే 1 ఎకరం కలుపుతాడు, 1 ఎకరం ఉంటే 2 కలుపుతాడు. 16,035 ఎకరాలు ఏదో చేసిండు ఫస్ట్.
అది ఒక 300 కుటుంబాలకే చేసి రికార్డు ఉంది నా దగ్గర, రికార్డు ఉంది. తర్వాత దాన్ని ఎన్నికల ముందు మళ్ళీ పోడు పట్టాలు పంచినట్టున్నారు. చెప్తానండి, అది కంప్లీట్ అవుట్. ప్రతి కాన్స్టిట్యూన్సీలో నియోజకవర్గంలో మొదటి విడత 103 కాన్స్టిట్యూన్సీలో ప్రచారం చేసిండు. 119లో 103 సెగ్మెంట్స్లో ప్రతి సభలో చెప్పాడు. టీవీలో అసలు ఒక గంటల ఒక 30 సార్లు, 2 నిమిషాలకు ఒకసారి కోడలు ఎక్కడ ఉంటుంది, గొర్రె ఎక్కడ ఉంటుంది, బర్రె ఎక్కడ ఉంటుంది, కోడి ఎక్కడ ఉంటుంది అని 2 బెడ్రూమ్ అన్నాడు. మొదటి విడత అంటే ఫస్ట్ ఫేజ్ 5,000 ఇండ్లు ప్రతి నియోజకవర్గంకి ఇస్తానని రూరల్ కాన్స్టిట్యూన్సీలో చెప్పాడు. అప్పుడు 3.5 లక్షలు మాత్రమే. అర్బన్ కాన్స్టిట్యూన్సీలో మొదటిసారిగా అనౌన్స్ చేశాడు. కవిత కాన్స్టిట్యూన్సీ నిజామాబాద్ టౌన్లో 5 లక్షలు ఇవ్వాలి, రూరల్ 3.5 కానీ 5. అర్బన్ కాన్స్టిట్యూన్సీకి 10,000 ఇస్తాడు. అంటే హైదరాబాద్ దాదాపు ఒక 22-23 కాన్స్టిట్యూన్సీలు వస్తాయి, 10,000 ఇండ్లు అన్నాడు. అంటే 120 × 5 ఎన్ని, 6 లక్షలు. ప్లస్ ఒక 30 కాన్స్టిట్యూన్సీలు 10,000 అంటే 30 × 5,000 దాంట్లో కౌంట్ వచ్చింది కనుక అదొక 30 × 3 9 లక్షల ఇండ్లు ఇస్తారని ప్రామిస్ చేసిందండి. ఫస్ట్ ఫేజ్ ఎక్కడిచ్చిండు? కేటీఆర్ కొడుకు కాన్స్టిట్యూన్సీ. ఎక్కడిచ్చిండు? అల్లుని కాన్స్టిట్యూన్సీ. ఎక్కడిచ్చిండు? తన కాన్స్టిట్యూన్సీ. ఎక్కడ ఇయ్యాలి 5,000. మొదటి విడత కాదు, 10 ఏళ్లలో కూడా 5,000 ఇండ్లు ఇయ్యాలి. ఎక్కడ విక్టరీ 2014లో దేంతో విజయం సాధించిండు? దాంతో దళితుల గిరిజనులకు 3 ఎకరాలు అన్నాడు. ప్రతి మండలానికి ఒక అద్భుతమైన 25 ఎకరాల్లో రెసిడెన్షియల్ స్కూల్ విత్ స్విమ్మింగ్ పూల్. కోటేశ్వరం నుంచి కూలివాడు ఒకటే రూమ్లో ఉండాలి. అంటే ఊళ్ళు ఉంటారు, కూలి నుంచి కోటేశ్వరం వాడు. రెసిడెన్షియల్ స్కూల్ అంటే ఎవరైనా ఎలిజిబుల్ కదా, అటువంటిది రెసిడెన్షియల్ స్కూల్ అనేది లేదు. ట్రైబల్కి అయితే అంటే విడతల వారు హెలికాప్టర్ మీదకి మందులు వేస్తాను. హెలికాప్టర్ ఆహార పొట్లాలు, నీళ్ళ పొట్లాలు తాగుతారు. మందులు డాక్టర్ ఎట్లన్నా మందులు చెప్పాలంటే ఏది? కడుపు నొప్పికి, జ్వరంకు టాబ్లెట్ ఏమని చెప్పాలని. అంటే ఇంత మోసపు హామీలు ఇచ్చి అధికారం వచ్చిండు. అది కాంగ్రెస్ ఫెయిల్యూరా, రెండోసారి కూడా ఏదైతుందో ఓటమి చెందడం జరిగింది. అప్పుడేమిచ్చిండు? ఇవి అమలు చేయలే 5 సంవత్సరాలు. కొత్తగా ఏమిచ్చిండు? రైతు రుణమాఫీ 1,00,000 రూపాయల వరకు అన్నాడు. మళ్ళీ 5 ఏళ్ళైనా 1,00,000 రూపాయలు చేసిండా? చేయలే కదా, కంప్లీట్ అయితే చేయలే కదా. నిరుద్యోగ భృతి అన్నాడు, అది కూడా అసలు ఓపెన్ చేయలే కదా. కోవిడ్ అప్పుడు ఏమన్నాడు? ఈ కోవిడ్ అయిపోయింది, కోవిడ్ అయినాక చేస్తాడు. కోవిడ్ అయినాక ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అని చెప్పాడు, చేయలే కదా. ఇవన్నీ వదిలిపెట్టండి. ఉద్యమం ఏదైతే తెలంగాణ ఉద్యమానికి 1,200 మంది చచ్చిందని లిస్టు పేర్లతో సాధించారు. మొదటి తీర్మానం అసెంబ్లీలో, 5 నిమిషాలు మౌనం పాటించారు. మొదటి తీర్మానం స్పీకర్కు ప్రపోజ్ చేసిండు. హౌస్ అంతా నిల్చున్నది 119 ఎమ్మెల్యేలు. అంటే స్పీకర్ సార్ 118 మంది, కొందరు అటెండ్ కాకపోవచ్చు. 5 నిమిషాలు మౌనం. 1,200 మందిలో 465 మందినే ఐడెంటిఫై చేశారు. ఇప్పటి వరకు మృత్యువీరులు చేయలేదు. శవాల మీద రాజకీయాలు చేసి, శవాల మీద ఓట్లడి, తప్పుడు హామీలు ఇచ్చి చేస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందండి? నేను 10 ఏళ్ళ కంటే అభివృద్ధి చేసినా అని చెప్తున్నాడు. నువ్వు డిఫెన్స్లో పడుతున్నావు. ఏమంటున్నావు? అభివృద్ధి ఒకరికి అంటున్నావు, ఒకరికేమో దేశంలో ఎవరు ఇంత రుణమాఫీ చేయాలి. 100% కరెక్ట్. అట్లాంటి 2004లో దేశం అంతా చేస్తే ఒక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంతా మొత్తం ఇండియాగానే. అది కౌంట్ కాదు. మీరేదైతుందో కాంగ్రెస్ పార్టీ మంత్రులు కానీ, పార్టీ యంత్రాంగం కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, లోక్సభ సభ్యులు కానీ, రాజ్యసభ డిఫెన్స్లో పడుతున్నారు, చేసింగ్ పోతున్నారు రేస్లో. కానీ అతను చేసిన తప్పులు, అతను చేసిన అప్పులు, అతను చేసిన అరాచకము, అతను చేసిన కరప్షన్ను కౌంటర్ చేయడం లేదు మీరు. నువ్వెక్కడ హామీలు అమలు చేసినవయ్యా? మొదటి 3, 2 ఈ 5 చేయలే. మాకు 1 ఇయర్ కాలే నువ్వు మమ్మల్ని చేంజింగ్ చేస్తున్నావు, మమ్మల్ని విమర్శిస్తున్నావు. పార్టీ మార్పుడు ఎట్లా జరిగిందో అది సపరేట్ సబ్జెక్ట్, దాని మీద అర్ధగంట మాట్లాడచ్చు. సో ఇది జరుగుతుంది. ఏది ఏమైనా నేను ఏ పార్టీకి వ్యక్తి కానివానిగా 2013 జూలై 28 నుంచి ఏ పార్టీ లేదు. ఈరోజు చాలా తక్కువ సమయము, 10 ఏళ్ళు పరిపాలించిండు కేసీఆర్. ఈ హామీలు నెరవేర్చలేదు, ర్యాంపౌట్ కరప్షన్ చేసిండు, 1000 కోట్లు సంపాదించిండు. ఈ రోజు నా దగ్గర సాక్ష్యాలతో సహా ఉన్నాయి. నేను పిసిసి నాయకుడు. దీక్ష కూడా 30 ఏళ్ళకు ఆయన చేసిన విటమిన్ చేసిన 30 ఏళ్ళు చేయొచ్చు. నిన్న 25 నుంచి 30 కోట్లు ఖర్చు పెట్టిండు తెలంగాణ అంతా. దివాస్ దీక్ష, చావు నోట్ల తలకాయ పెట్టి వచ్చిండు మా లీడర్ ఉన్నాడు. ఎక్కడ చావు నోట్లో పెట్టినవయా? అగ్గిపెట్టేమో 1000 రూపాయల పెట్రోల్, హరీష్ చుట్టూ ఒక 6-7 మంది ఉన్నారు, 1000 రూపాయల పెట్రోల్ ఉంది, చారాన్ని అగ్గిపెట్టలేదు. ఈయనకేమో దొంగ దీక్ష. మీకు ఫార్వర్డ్ చేస్తా. ఇది ఇన్ఫర్మేషన్ యాక్ట్లో నిన్ననే నేను పిసిసి అధ్యక్షుడు మహేష్ గారికి ఇచ్చాను. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చాను. నాగార్జున సాగర్ బై ఎలక్షన్
జానారెడ్డి గారు 2 సార్లు ఓడిపోయింది కదా బై ఎలక్షన్, ఒక యాదవ్ చనిపోయాడు కదా, అవునండి. వాళ్ళ కొడుకు గెలిచాడు. నోముల నరసింహయ్య అండ్ 18లో ఉత్తమ్ గారికి ఇచ్చాను బిగ్ కవరేజ్, అండ్ నరసింహులు గారికి ఇచ్చాను దానికంటే ముందు, జయపాల్ రెడ్డి గారికి ఇచ్చాను. బట్ ఎవరు అఫీషియల్గా పేపర్లో వచ్చింది కానీ నిన్న అటాక్ చేయాలి. అరే బాబు నీది దొంగ దీక్ష, ఈ దీక్ష లేనిది, ఖర్చులు ఏంది, ఇది అట్టాసం ఏంది, పోస్టర్లు ఏంది, డ్రామా ఏంది అని చెప్పాలి కదా, No. ఎవరు చెప్పడం లేదు. నిన్న నేను మహేష్ గారి కోసం 4 గంటలు వెయిట్ చేసి 10:30 పోయి 2:15 అనుకుండి ఇచ్చాను. ఇన్ఫర్మేషన్ యాక్ట్లు అప్లై చేసిండ్రు. పార్టీ పరంగా రాబోయే రోజుల్లో ఈ దీక్ష బోగస్ దీక్ష అని కొన్ని కోట్లాది ప్రజలు ప్రపంచమంతా, నేను అనుకుంటున్నా దాదాపు ప్రపంచం అంతా ఒక 20 కోట్ల పైన, 25-30 కోట్ల, నాట్ ఓన్లీ తెలుగు పీపుల్, ఈ దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా పంపించమని చెప్తున్నాను. వచ్చిన తర్వాత ఇతను చేసింది ఫేక్ దీక్ష, చీటింగు, విద్యార్థులను అమాయకులు రెచ్చగొట్టి వాళ్ళ చావు కారణమైండు కేసీఆర్. ఇంకా దాన్ని ఏదైతుందో బోగస్ దీక్షలు ఏదైతుందో చావు నోట్లో పెట్టిండట. చావు నోట్లు ఎక్కడ పెట్టివా, చావు నోట్లు, ఇవన్నీ ఏదైతుందో ఎక్స్పోజ్ చేయకుండా మీరు పరీక్ష చేసుకోండి. నేను అడుగుతున్న మంత్రులని, ఈ 6 హామీలు ఏదైతుందో సంతకాలు పెట్టి చెక్కులు ఎక్కిచ్చారు. ఏది ఏమైనా ప్రజలను కోరండి. ఇగో మేము అప్పులు ఇంతుంది, వడ్డీలు ఇంత, పెన్షన్స్ ఇంత, మిగిలేదు ఇంత, మేము ప్రజల మీద భారం వేస్తలేము, మాకు సమయం ఇవ్వండి, ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఇవ్వకపోతే ఇది ఇవ్వలేము, పరిపాలన బ్రహ్మాండంగా అందిస్తాము, ఎడ్యుకేషన్, హెల్త్ అని ఒప్పుకోండి. ఇప్పుడు చంద్రబాబు గారు, రామారావు గారు 94లో సంపూర్ణ మద్య నిషేధం చేశాడా? వితిన్ 1 ఇయర్లో చంద్రబాబు గారు వచ్చి దాన్ని ఎత్తేసారు. సారా మాత్రం ఎత్తేసాడు, బ్రాండ్ విస్కింగ్ చేసిండు. ఏం చేసిండు? 1 మంత్ కొన్ని సోషల్ ఆర్గనైజేషన్స్, కొన్ని కుల సంఘాలను పిలిచి కౌన్సిలింగ్ చేసి ఒప్పించి ప్రజలను, ఇది సాధ్యమయ్యే పని కాదు, దీనివల్ల అక్రమ రవాణా అయిపోయి మరణాలు అవుతాయి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది, దీన్ని నేను సడలిస్తున్నాను అని చెప్పి సారాన్ని నిషేధించి బూట్లేకింగ్ ఎక్కువ జరుగుతుందని బార్లను తర్వాత లిక్కర్ స్టోర్ పెంచిండు. ఒప్పుకోను. ఇప్పుడు నేను కళ్యాణ లక్ష్మి ఇవ్వలేను, తులం బంగారం ఇవ్వలేను, కౌలు రైతుకు నేను ఏదైతుందో సాధ్యమయ్యే పని కాదు, రైతు కూలికి ఇస్తా కొంత, మేము ఈ ఒక రాక్షస పాలన పోవాలని మాకు తెలిసి ఉండి కూడా కొన్ని హామీలు చేసినాం. తెలియకున్నాయని చెప్పు. తెలియకుండా మేము ఇదన్నీ బడ్జెట్ పొజిషన్ చూసుకోక ఇన్ని అప్పులు ఉన్నాయనుకోలేదు, ఇన్ని బాకీలు ఉన్నాయనుకోలేదు చెప్పి ప్రజలను కౌన్సిలింగ్ చేసి, నీ పార్టీ నిర్మాణం మండల స్థాయిలో ఉంది, జిల్లా స్థాయిలో ఉంది, రాష్ట్ర స్థాయిలో ఉంది, కమాన్ కౌన్సిలింగ్ చేసి మేము పరిపాలన నీతివంతమైన పరిపాలన ఇస్తాము, ఇవి అమలు చేయడము సాధ్యం కాదు, దీంట్లో కొన్ని హామీలు అమలు చేస్తాం. సార్, మేనిఫెస్టో అంటే ఖురాన్, బైబిల్, భగవద్గీత. ఇలా మేనిఫెస్టో చేయక నేను ఎక్కడియో ఏదైతుందో నేను 10 ఏళ్ల కంటే అభివృద్ధి చేసిన అంటే ఇది తప్పు. ఇప్పటికైనా మంత్రులు, ముఖ్యమంత్రులు కాంబినేషన్, ముఖ్యమంత్రి మొత్తం రుణమాఫీ అంటుడు, మంత్రి ఏమో ఇంకా మార్చి వరకు ఉందంటారు, పెండింగ్ ఉన్నది, ఇంకా లెక్కలు చెప్తున్నాడు. తో పేర్లు అవసరం లేదనుకోండి. చాలామంది ఇదేతుందో కాంబినేషన్ లేదు కనుక ఖర్చులు తగ్గించుకోండి, ఆదాయం పెంచండి. ఎక్కడైతే లూప్ హోల్స్ ఉన్నదో, ఇప్పుడు ల్యాండ్ వాల్యూ ఉంది 30 లక్షలు ఏదైతుందో, ఇక్కడ 30 లక్షలు పర్ ఎకర్ ఉంది అనుకుందాం. ఇక్కడ మార్కెట్ వాల్యూ ఎంతో తెలుసా? 5 కోట్లు 6 కోట్లు ఉంది ఎకరం. అట్లే గజం ఏదైతుందో రిజిస్ట్రేషన్ ప్రకారం 10,000కే, ఇక్కడ 1.5 lakh ఉంది. 1.5 lakh. సో దీన్ని రెవెన్యూని పెంచుకోండి, రిజిస్ట్రేషన్లు కానీ, తర్వాత మీ దగ్గర ఖర్చులు ఆదా చేసుకోండి. ఈ దేశంలో ఎక్కడ కేంద్ర మంత్రి కానీ, రాష్ట్ర మంత్రులు కానీ, విప్లకు కానీ ఎస్కాట్ అండ్ పైలట్ లేదు. 3 బండ్లు, ఇప్పుడు 3 ఇన్నోవాలు, ఒకటి ఎస్కాట్ ముందు ఉంటుంది, పైలట్ ముందు ఉంటుంది, ఎస్కాట్ వెనుకుంటుంది, మధ్యలో 3. మళ్ళీ డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్ ఉంటే ఆ డిపార్ట్మెంట్, 3 డిపార్ట్మెంట్లు ఒక మంత్రికి పోర్ట్ఫోలియో ఉంది, 3 డిపార్ట్మెంట్కి 6 కార్డు. ఇంతకుముందు ఉంది కదా, పక్క పరిపాలన ఉంది కదా, కేంద్రం ఉంది కదా, పంపేయండి, టీం పంపేయండి. ఇది విత్డ్రా చేసుకోండి. డ్రైవర్స్ సాలరీ ఇవ్వాలి కదా, ఫ్యూయల్ కదా, దాంట్లో ఒక్కరు కూర్చోకొని ఒక డ్రైవర్నా కూడా 3 బండ్లు పోవాల్సిందే కదా వెంబడి. మళ్ళీ లోకల్ పోలీస్ స్టేషన్ అదొక వెహికల్ రావాల్సిందే కదా, ఏ బార్డర్ ఆ బార్డర్. ఇవన్నీ ఆదా చేసుకొని హెలికాప్టర్ ఇంత యూజ్ నేను అనుకుంటున్నా. ఒక ముఖ్యమంత్రి కానీ, ఇప్పుడు ఎవరీ మినిస్టర్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ 40 హెలిప్యాడ్ తయారు చేస్తుంది సార్. 31 జిల్లాలు ఉంటే 40 హెలిప్యాడ్స్ టౌన్ కలిపి. ఇట్ ఈస్ గోయింగ్ టు ద 40 హెలిప్యాడ్. ఎందుకంటే హెలికాప్టర్లో పోదామనే కదా. ఇవన్నీ ఏదైతుందో ఆదా చేసుకొని రేవంత్ రెడ్డి గారు పార్టీని, మంత్రిని ఒక కాంబినేషన్, ఒక కోఆర్డినేషన్ కమిటీ, రిటైర్ అయిన రాజకీయాల్లో లేని లైక్ జానారెడ్డి గారు ఉన్నారు, అనుభవజ్ఞులు, ఇంకెవరో కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఉన్నారు, వాళ్ళ ఒక టీం వేసి ఏదైతుందో ఒక
ఒక ట్రిప్ ఇదే విప్పులను ఇదే మంత్రులు వేరే రాష్ట్రానికి పోండి, అక్కడ పైలట్ ఎస్కాట్ ఉందా, కేంద్ర మంత్రులకు ఉందా అంటే చేయండి. విప్ ఉన్నది పార్లమెంట్లో ఈరోజు మధు యాస్కి విప్గా పనిచేసాడు. అతనికి ఏదైతుందో కారు ఉండేనా, ఫోన్ ఉండేనా అడగండి. పార్లమెంటు 543 మందికి విప్పు కదా సార్, ఇది 119కి విప్పు కదా సార్. 11 మంది వేసి 11 మందికి ఎస్కాట్లు పైలట్లు 3 కార్లు బంగ్లాలు ఇస్తే సార్. ఈ రాష్ట్రంలో కూడా విప్పులు ఉండిద్దాం. ఎవరిచ్చింది ఇది? కేసీఆర్ చేసిన తప్పును మనం కంటిన్యూ చేస్తున్నాం. ఇది చేయొద్దని ఏదైతుందో మీ బిగిటీ ద్వారా చేతులు జోడించి రేవంత్ రెడ్డి గారు కానీ మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ అందరు మంత్రులు చెప్తున్నాం. సారా సీదా సింపుల్గా ఏదైతుందో మీరు లీడ్ చేయండి. ఇది శాశ్వతం కాదు, మన జీవితమే కాదు. ఇది అట్టహాసాలు మళ్ళీ పోతే మనం ఏముండదు. కనుక ఏదైతుందో పక్క రాష్ట్రాలు ఏమున్నాయి, గతంలో ఏముండే, కేంద్రంలో ఏముంది అనేది ఇవన్నీ చేసుకొని డబ్బులు కొన్ని కోట్లాది రూపాయలు ఆదా చేసి ప్రజాహితం చేయండి. ఏవైతే స్కీమ్స్ మనము అమలు కాని సాధ్యము కాని ఇవన్నీ బడ్జెట్ వేసుకోండి, ఎంత కావాలన్నా ఇంపాసిబుల్. కనుక దీన్ని ఏదైతుందో సమయం ఇటు బీఆర్ఎస్ వాళ్ళు ఏదైతే అరుపులు అరుస్తున్నారో దాన్ని అటాక్ చేయడానికి ఒక ప్లానింగ్ చేయండి. వాళ్ళు 2 ఎలక్షన్లో ఏమి హామీలు ఇచ్చారు, అమలు చేసినా చేయలేదా, పార్టీ మార్పుడు ఏంది, క్లారిటీగా కౌంటర్ క్లారిటీ ఇవ్వాలి. దీక్షది ఇంతవరకు ఇవ్వలే, నువ్వు డిఫెన్స్లో పడుతున్నావు. ఇంకొకటి హైదరాబాద్లో ముఖ్యంగా మూసీ పునరుజ్జీవం అని మొదలుపెట్టారు సార్, హైడ్రా ఏర్పాటు చేశారు. అన్న ఇది ఏ రకంగా ముందుకెళ్ళాలి? దీనిపైన హైడ్రా మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. పేదవాళ్ళ గుడిసెలు కూల్చేస్తున్నారు, పేదవాళ్ళ గూళ్ళు కూల్చేస్తున్నారు. మూసీ పునరుజ్జీవం చేయాలా? ఏ రకంగా ముందుకెళ్ళాలి? సార్ వండర్ఫుల్ ప్రోగ్రామ్ సార్. అది 150,000 ఒకటన్నారు. ఇప్పుడు మన లేటెస్ట్గా ముఖ్యమంత్రి గారు నాకు ఒకరు పంపించారు 35,000 అని మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. 35,000 crores అంటే స్టేట్మెంట్కు వేరియేషన్ ఉంది. ఎవరన్నారు మరి వాళ్ళు కౌంటర్ చేస్తూ ఉంటే నువ్వు క్లారిటీ ఇవ్వాలి కదా. ఈజ్ ఎ వండర్ఫుల్ ప్రోగ్రామ్. వాళ్ళని కన్విన్స్ చేసి ఇప్పుడు సార్ 3 ఫ్లోర్లు వేసుకున్నాడు. నీ డిపార్ట్మెంటే అక్కడ కొనుక్కున్నాడు వాడు. మంత్రులే మీరే చెప్తున్నారు కేవీపీ రామచంద్రరావుది బఫర్ జోన్లో ఉంది. నెంబర్ ఆఫ్ టైం చెప్పినావు. నేను అడుగుతున్నా మీ బిగ్ టీవీ ద్వారా 1 ఇంచు 1 గజము ఆ ఫామ్ హౌస్ వదిలిపెట్టిపోతాడు ఆయన బఫర్ జోన్లో ఉంటే. వైలేట్ ఆఫ్ 110 జీవో. అరే నీ పక్కకుండే ఆ డయాస్ మీద ఉండే మంత్రులు ప్రజాప్రతినిధుల గురించి మాట్లాడడం లేదు అంటే నువ్వు నిజంగానే యాక్షన్ తీసుకోవాలన్నా. ఈరోజు నేను పేరు చెప్పదలుచుకోలే. మాజీ మంత్రులు నీ దగ్గర ఇప్పుడు చేరి పొజిషన్లో ఉన్న వాళ్ళు, విప్పులా చీఫ్ విప్పులు అయిన వాళ్ళు ఫామ్ హౌస్ పోదాం. 110 జీవోలో వైలేట్ ఫ్లోర్ వేయద్దు. యాక్షన్ లేదు కదా, ఎవరైనా వదిలిపెట్టాను. ఇట్స్ ఎ వండర్ఫుల్ ప్రోగ్రామ్. కానీ ఫ్లోర్లో ఎవరైతే రిప్రజెంట్ చేస్తున్నారో వాళ్ళందరితో చర్చించు. మీరు తీసుకునే డిసిషన్ తీసుకోండి. మీరేం చేస్తారు మా ప్లేస్లో ఉంటే? దీన్ని ఇప్పుడు రోడ్డు వైడెన్ చేయాలంటే సార్ గల్ఫ్ కంట్రీస్లో కూడా మస్జిదులు గుళ్ళు కూడా గొలగొడుతుంది కదా సార్. ఇక్కడ మస్జిద్ ఎందుకు చేస్తారు సార్? మస్జిద్ ఎక్కడైనా కట్టుకోవచ్చు సార్. ఇలా రామ్ మందిర్ జరిగిందా లేదా సార్? జరిగిందా లేదా? పరిష్కారం అయిందా లేదా? ఇండ్లు ఇచ్చినాక డబుల్ బెడ్రూమ్ 3 ఫ్లోర్లు వేసుకున్నారు సార్. మీరే కరెంట్ ఇచ్చిండు, మీరే నీళ్ళు ఇచ్చిండు, మీరే మున్సిపల్ పర్మిషన్ ఇచ్చిండు. వాళ్ళు 3 కుటుంబాలు ఉంటే, 3 కొడుకులు ఉండి తండ్రి ఉంటే 1 బెడ్రూమ్ ఇస్తే 3 కొడుకులకి ఏదైతుందో అందరు కలిపి 10 మంది పిల్లలు ఉంటే ఎవరి కుంపటి వాళ్ళకే, ఎవరి వంట వాళ్ళకే. ఎలా ఉంటారు వాళ్ళు? దానికి పరిష్కారం చెప్పండి. ఎప్పుడైతే మీరు డబుల్ బెడ్రూమ్ ఇయ్యరా, అకామిడేషన్ ఇయ్యరా, 2,000 3,000 రెన్యుమరేషన్ ఇవ్వండి. ఒక ఇల్లు కిరాయి తీసుకోమని 3,000 అట్లా చేయండి. అట్లా ప్రతి ఇంటి చేస్తే ఈ గొడవ జరగదు. ఇంకోటి కాన్ఫిడెన్స్ ఆఫ్ ఫ్లోర్. గతంలో సాంప్రదాయం ఉండే ఏ డిసిషన్ తీసుకున్నా ఇటువంటి ఫ్లోర్లో ఎవరైతే రిప్రజెంట్ చేస్తారో ఆ లీడర్స్ని పిలిచేవాళ్ళు. ఆ లీడర్ లేకపోతే వాళ్ళ తరఫున ఎవరన్నా కొందరు అసెంబ్లీ రిప్రజెంట్ చేయరు. ఇలా సిపిఎంకు రిప్రజెంటేషన్ లేదు, పెద్ద పార్టీ. ఎగ్జాంపుల్ టీడీపీ ఉంది, టీడీపీ లేదు. పిలువు వాళ్ళను ఒక రిప్రజెంటేటివ్ పిలిచి డిసిషన్ తీసుకుంటే ఇంత హంగామా ఉండదు కదా. సో అలాగే ఈరోజు కిషన్ రెడ్డి పోయి అక్కడ పంటున్నాడు, నేను అడ్డుకుంటా అంటున్నాడు. యూపీలో ఏం చేస్తున్నారు? వైడెన్ ఆఫ్ రోడ్డు, సుందరీకరణ. ఇప్పుడు వారణాసి కాశీ చేసిండు కదా, అయోధ్యలో చేసిండు కదా, అయోధ్యలో ఎక్వైర్ చేసిండు కదా, కూలగొట్టిండు కదా. నేను కూడా అయోధ్య పోయినా కదా. అది ఒక టీం పంపండి. అయోధ్యలో ఏం చేసినవా చెప్పవా కిషన్ రెడ్డి అని అడగాలి కదా. ఇది నేను అనేది ఏంటంటే ఓన్లీ దూషణ పర్వము.
అధికారంలో రావడానికి ఎలా చేసినామో అధికారం వచ్చిన వాళ్ళకు ఓపిక ఉండాలి, అడ్మినిస్ట్రేషను విత్ పేపర్ వర్క్ అండ్ వాళ్ళు పరిపాలించే రాష్ట్రం. బీజేపీ అయితే దాదాపు 21-22 రాష్ట్రాల్లో అధికారం ఉంది కదా, 19-18 రాష్ట్రాలు ఉంది కదా. కమాన్, ఇప్పుడు అయోధ్యలో తీసుకుందాం సార్, వారణాసి తీసుకుందాం సార్, ఎక్వైరీ చేసిందా లేదా? రీసెంట్గా సబర్మతి నది మీద కూడా అంటున్నారు. ఏమంటారు సార్? సబర్మతి నది, ఇవన్నీ చేశారు కనుక ఏదైనా మంచి కార్యక్రమము, కానీ దూకుడుగా పోకుండా సంప్రదింపుల ద్వారా, కన్సల్టేషన్ ద్వారా చేస్తే డెఫినెట్గా ఇది వండర్ఫుల్ ప్రోగ్రామ్. రేపు రాబోయే రోజుల్లో ఒక టూరిజం పాయింట్, ఆడ బోటింగ్ పెట్టచ్చు, ఒక కళలో స్వప్నం చేయొచ్చు. మొన్న ఏదో కంట్రీ పోయి వచ్చారు కదా, అది సియోల్ ఏదైతుందో వండర్ఫుల్ ప్లేస్ వినొచ్చిందా? తో అది మంచి కార్యక్రమమే. ఇంకోటి, గతంలో పాలకులు తప్పు చేయొచ్చు, తెలియకుండా బఫర్ జోన్లే ఉంది. ఎఫ్టీఎల్ ఏమో ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోన్ అనేది ఉంటుంది. మార్పు చేయి, కానీ వాళ్ళకు ఒక ప్రాపర్ నోటీస్ ఇచ్చి, కోర్టు సహకరిస్తున్నది, ప్రభుత్వం మీ చేతిలో ఉంది, ఇంకా 4 సంవత్సరాలు ఉన్నారు మీరు. దాని ఆధారబాధలు కాకుండా మళ్ళీ డిసిషన్ ఒకటి కూలగొట్టి మళ్ళీ బ్యాక్ పోయి మళ్ళీ దానికి సవరణ చేసి మేము బఫర్ జోన్ ఉన్నా కూడా నోటీసుల పరంగానే చేస్తాము, పాత కట్టడాలు ముట్టము, కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తాము. 3-4 స్టేట్మెంట్లు ఆయనే ఇస్తుండు కదా, ఆయన పేరు ఇప్పుడు చీఫ్ అయ్యాడు కదా, ఐపీఎస్ ఆయన. తో ఇది ఏదైతుందో తొందరపాటు లెక్క ఇప్పటికైనా అఖిల పక్షాన్ని పిలవండి. హౌస్లో రిప్రజెంట్ చేసే వాళ్ళని, రిప్రజెంట్ చేయని వాళ్ళని కూడా. ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా బీజేపీని కానీ బీఆర్ఎస్ పార్టీని ఇద్దరిని కూడా ఆహ్వానించారు. మీరు సరైన సూచనలతో రండి, అమలు చేస్తాం. పత్రికల్లో ఇచ్చి రండి చూసుకుందామని కాదు, అఫీషియల్ ఐఎమ్ కండక్టింగ్ ఏ మీటింగ్ ఆఫ్ అఖిలపక్ష మీటింగు. ఆ మీటింగ్ ఏదైతుందో ఆహ్వానాలు పంపు, రాకపోతే కథమన్నా. అది ఇప్పటివరకు జరిగిందా? జరగలే. అది టీఆర్ఎస్ చేయలేదు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేయలే. మనం అదే చేస్తే ఎట్లా? ఇది జాతీయ పార్టీ, దీనికి ఒక చరిత్ర ఉంది, దీనికి ఒక సాంప్రదాయం ఉంది. ఎక్కువ స్వాతంత్రం అంటే వాక్ స్వాతంత్రం పార్టీలో ఎవడైతే అట్లా మాట్లాడచ్చు, కానీ రీజనల్ పార్టీలో మాట్లాడదు. ఎందుకంటే రీజనల్ పార్టీ ఒక కుటుంబ పార్టీ అవుతుంది, ఇది కుటుంబ పార్టీ కాదు. డెమోక్రసీ ఎక్కువ. డెమోక్రసీలో ఏదైతుందో దీనికి స్వాతంత్రం ఉంది. ఒక ముఖ్యమంత్రిని విమర్శించింది, కానీ ఫోరం ఇన్ ద పార్టీ, ఫోరం పార్టీ అధినేతకి ఇవ్వాలి. కానీ నువ్వు ఏదైతుందో నువ్వు పోయి ఒక పార్టీ సభ్యుడు పోయి అన్ని పార్టీలో పోయి నువ్వు స్పీచ్ ఇచ్చి ఆ పార్టీని దుమ్ము పోయడము, దే కెన్ ఇష్యూ షోకాజ్ నోటీస్. ఓన్లీ పార్టీ ఫోరం, ఓన్లీ అధినేతకు లెటర్ రాయొచ్చు. ఇక్కడ నువ్వు ప్రశ్నించవచ్చు హౌస్లో కానీ, బట్ ఇతర పార్టీలతో కలిసి ఏ యాక్టివిటీ చేసినా అది యాంటీ పార్టీ యాక్టివిటీ కింద వస్తుంది. హౌస్లో విప్ కాదు, బయట కూడా నువ్వు పార్టీని విమర్శించినప్పుడు నిన్ను డిస్క్వాలిఫై చేయమనే హక్కు చీఫ్ విప్ ఉంటుంది. చీఫ్ విప్ ఇస్తే డిస్క్వాలిఫై కూడా చేయొచ్చు స్పీకర్. ఒక ఓటింగే కాదు, బయట కూడా నువ్వు పార్టీని నష్టం చేసినప్పుడు, అది అథెంటిసిటీ ప్రూఫ్స్ తోటి ఇచ్చినప్పుడు డిస్క్వాలిఫై చేయొచ్చు. అంటే ఇతర పార్టీలతో పోయి పార్టీని విమర్శించి పార్టీని డ్యామేజ్ చేసినప్పుడు అది కూడా యాంటీ పార్టీ యాక్టివిటీ కింద వస్తుంది. ఒకసారి ఇందాక మీరు చెప్పారు, వ్యాలిడ్ పాయింట్ అది. సంక్షేమ పథకాల అమలు విషయంలో వద్దాం. 200 యూనిట్ కానీ, లేకపోతే గ్యాస్ కానీ, ఫ్రీ బస్ కానీ ఇస్తుంది. చాలామంది, ఎక్కువ మంది గతంలో సంక్షేమ పథకాలు ఏవి కూడా తీసుకొని వాళ్ళు కూడా ఇప్పుడు ఎక్కువ మంది లబ్ధిదారులుగా ఉన్నారు కదా. ఈ ప్రభుత్వాన్ని కానీ నేను విమర్శించడం లేదు, కానీ ఆత్మ పరిశీలన చేసుకోండి, రేస్ చేయకండి, చేజ్ చేయకండి. వాళ్ళు చేసిన తప్పులు 2 ఎన్నికల్లో మోసపు హామీలు ఇచ్చి ఎన్నికైనరు. మీరు తెలుసో తెలియో కొన్ని హామీలు ఇచ్చిండ్రు. ఇది అమలు చేయడం సాధ్యం కాదు. అక్కడ చంద్రబాబు గారు కూడా కాదు, సరిపోదు. నువ్వు ఎప్పుడు సాధ్యమవుతుంది? లక్షల కోట్లు ఏదైతుందో లోన్ తెచ్చినప్పుడు సాధ్యమవుతుంది. మరి తెచ్చినప్పుడు ఎవరైనా ప్రభుత్వం అనేది కంటిన్యూటీ కదా, అభివృద్ధి సంక్షేమం 2 ప్యారలల్గా నడపాలి. ఇన్కమ్ చూసుకొని నువ్వు సంక్షేమం ప్రామిస్ చేయాలి. కానీ నువ్వు అప్పులు తెచ్చుకుంటూ చేస్తే ఏదైతుందో, బ్యాలెన్స్ చేయకపోతే ఏదైతుందో రాబోయే రోజుల్లో ఎవరు అయితే కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే, ఈ ఏడాది కాలంలో 1901 పరిశ్రమలు కొత్తగా వచ్చాయి, 12,000 కోట్లకు పైగా పెట్టుబడులు, దాదాపుగా 50,000 మందికి ఉద్యోగాలు. పారిశ్రామిక రంగంలో ఈ ఏడాదిలో తెలంగాణ సాధించిన వృద్ధి. కానీ ఇది కాంగ్రెస్ పార్టీ చెప్పుకోలేకపోతుంది సార్. ఒకటి సార్, వాస్తవానికి దావోస్ వెళ్ళినప్పుడు 38,000 కోట్ల రూపాయల అది ల్యాండింగ్ అన్న. ఒకటి మీరేమనుకోవద్దు, అమెరికాలో ఒప్పందాలు చేసినా, దావోదులు చేసినా, ఇట్లా ఏ ముఖ్యమంత్రులు ఎప్పుడు పోయినా కూడా ఏదైతుందో హామీలు ఇచ్చినాయి. వెంగళరావు గారి హమాన్ నుంచి చూస్తున్నాను, అక్కడ చంద్రబాబు గారు కూడా చూశారు. అట్లే జగన్మోహన్ రెడ్డి, హామీలు వేరు, ఒప్పందాలు వేరు, ల్యాండింగ్ వేరు. ల్యాండింగ్ వేరు. హైదరాబాద్ అనేది
ఈరోజు తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ అనేది బాంబే కంటే కానీ ఈవెన్ కలకత్తా కంటే మించిపోయింది. ఇక్కడ ఫార్మా కానీ ఇది కానీ ఇక్కడ ఉపాధి అవకాశాలని పొటెన్షియాలిటీ ఉంది, ఓఆర్ఆర్ ఉంది, మళ్ళీ అవుటర్ ఓఆర్ఆర్ వస్తుంది, ఎయిర్పోర్ట్ కానీ కన్వీనియంట్ వెదర్ కంపేరిటివ్లీ బాంబే కానీ మద్రాస్ కానీ బెంగళూరు కానీ ఇలా బెంగళూరు స్మాష్ అయిపోయింది గ్రీన్ సిటీ. ఈరోజు హైదరాబాద్ నెంబర్ 1 ఇన్ ఇండియా. ఈవెన్ ఆస్ట్రేలియా నుంచి కానీ కెనడా కానీ యూఎస్ వాళ్ళు కానీ ఈరోజు ఆంధ్ర వచ్చిన కూడా ఒక ప్లాట్ కానీ అది కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తలేరు ఆంధ్రలో. నా ఫ్రెండ్స్ ఉన్నారు, దే ఆర్ ఇన్ హైదరాబాద్. ఇది మెడికల్ హబ్, ఎడ్యుకేషన్, హెల్త్కు ఇంత మంచిది ఏదైతుందో ఎక్కడా లేదు ఈ భారతదేశంలో. తో ఇంకా స్కోప్ ఉంది ఇక్కడ, ఇంకా ల్యాండ్ బ్యాంక్ ఉంది, ఇంకా కోర్ట్ ఆఫ్ వార్డ్స్ ఉంది. అంటే కోర్టులో పరిష్కారం కానీ వేలు కాదు లక్షల ఎకరాలు ఇంకా ఉంది. అది ప్రభుత్వం తలుచుకుంటే కోర్ట్ ఆఫ్ వార్డ్స్ ప్రభుత్వములో ఆధీనములో ఉండవలసిన భూమి బ్రిటిష్ చట్టము, దానికి లిమిటేషన్ యాక్ట్ ఉండదు, కోర్టుకు పోయే హక్కు లేదు. ప్రభుత్వంలో ఉండవలసిన ఆధీనముల ఉండే ల్యాండ్లు లక్షల కోట్ల రూపాయల ప్రాపర్టీస్, అది ముస్లిం ప్రాపర్టీస్ కావచ్చు, కొన్ని మార్వాడీస్ కావచ్చు, ఇంకా అదర్స్ కావచ్చు. కోర్ట్ ఆఫ్ వార్డ్స్ అంటారు దానికి లిమిటేషన్ యాక్ట్ ఉండదు, కోర్టుకు పోలేడు లబ్ధిదారు. ప్రభుత్వం ఆధీనంలో ఉండాలి, ఆధీనంలో ప్రైవేటు పరమై ఈరోజు ఏదైతుందో లక్షల కోట్ల రూపాయల ప్రాపర్టీస్ ఏదైతుందో ఉన్నాయి. ఆ చట్టాన్ని కనుక రేవంత్ రెడ్డి గారు చేతిలో తీసుకొని కోర్ట్ ఆఫ్ వార్డ్ మీద కమిటీ వేసేది ఉంటే, నేను ఇదివరకు కేసీఆర్కు ఓపెన్ లెటర్ రాశాను, నాకు సందర్భం రాలేదు రేవంత్ రెడ్డి గారికి. ఈరోజు ఈ పథకాలన్నీ అమలు చేస్తూ అప్పులు కూడా తెరిచే రస్తా మేము చెప్తా. ఇదేదో మాయా ప్రపంచం కాదు, మాయాబజార్ కాదు, చిత్తశుద్ధి సీరియస్నెస్ ఉంటే ఇవాళ గాలిబ్ జంగ్ ముల్క్ అండ్ ఇది మన పైగా తర్వాత ఒక మార్వాడి పేరు లక్షల కోట్ల రూపాయల వాళ్ళ ప్రాపర్టీస్ కబందాస్తాలో ఉండి వాళ్ళు తిండికి ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం ఆధీనంలో ఉండాలి. కొన్ని కోర్టు జడ్జిమెంట్స్ వచ్చి ఆ డబ్బులు కూడా బ్యాంకులలో ఉన్నాయి. ఈరోజు మొన్నటిదానిక అమెరికా ఎంబాసీ ఏదైతే నడిచిందో ఎప్పుడో అది పైగా వాళ్ళది కొన్నది, ఇప్పుడు పేమెంట్ ఇప్పుడు అవుతుంది. ఇవాళ ఫలక్నామా ప్యాలెస్ నైజాంది కాదు, అది పైగా టూర్ ఏదైతుందో ప్రజెంట్ చేశారు వాళ్ళు. నా దగ్గర విత్ ఫొటోస్ ఉంది, ఆ ఫ్యామిలీస్తో కూర్చున్నాను. ఈరోజు ప్రభుత్వానికి సిద్ధశుద్ధి ఉంటే ఒక కమిటీ వేస్తే వాళ్ళందరూ వచ్చి డాక్యుమెంట్స్ కొన్ని వాళ్ళు ఉన్నాయి, కొన్ని చోరీ అయినాయి. నేను మొన్న అప్లై చేశాను, పేరు చెప్పాను, ఆర్ కాలేజ్ ఎక్కడ తార్నాకలో ఉంది. నేను ఫైల్కు అప్లై చేసిన, అది ఉర్దూలో ఉంటుంది. అక్కడ ఒక డైరెక్టర్ ఐఏఎస్ ఉంటాడు, ఐఏఎస్ లేడు, డిప్యూటీ డైరెక్టర్ రెడ్డి గారు, సార్ మీకోసం వెయిట్ చేస్తున్నాం సార్ అన్నాడు. సెక్షన్కి పోయింది, ఒక 25 లక్షల లావాదేవీ అయింది, ఫైల్ మాయం చేసేసారు. ఆ ప్రాపర్టీ ఫైల్ మాయమైపోయింది. ఒక దాదాపు ఆ ఫ్యామిలీ గాలిబ్ జంగ్ ముల్క్ ఇవాళ డీజీపీ ఆఫీసు అసెంబ్లీ భవనానికి ఆయన ఇచ్చిండు. ఇవాళ సికింద్రాబాద్ డాక్యుమెంట్ ఏబిఎన్ అండ్ సాక్షికి ఇచ్చాడు. 10 ఎకరాలు 11,000 అమ్మిండు 1896లో విత్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చూపెడతారు. వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించింది. ఈరోజు పబ్లిక్ గార్డెన్ ఆయనదే, గాలిబ్ జంగ్ది, ప్రైవేట్ బ్యాంక్ రన్ చేసాడు. ఇదే కశ్మీర్ గై. ఈరోజు ఈ యొక్క ప్రాపర్టీస్ లిస్ట్ ఇక్కడ దొరకకున్నా, చోరీ అయినా కూడా యూకేలో ఉంది, యుఎస్లో ఉంది, లైబ్రరీలో మొత్తం డాక్యుమెంట్ అంతా వస్తుంది. ఇక్కడ లేకపోతే డాక్యుమెంట్ కైవసం చేసుకొని కంట్రోల్ తీసుకో, వాళ్ళకు డాక్యుమెంట్ ప్రొవైడ్ చేయి. ఇప్పుడు 1000 ఎకరాలు ఉందండి పైగా ఉన్నది, 1000 ఎకరాలు 1,00,000 కోట్ల రూపాయల ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీ పేపర్స్ వాళ్ళు అడిగినాయి, ప్రభుత్వం సమకూర్చితే వాళ్ళు అప్లై చేస్తారు. ఎవరైతే పొజిషన్లో ఉన్నారో వాళ్ళు కోర్టుకు పోతారు. కోర్టు ఎంటర్టైన్ చేయదు. ఇది కోర్ట్ ఆఫ్ వార్డ్స్ అనే కస్టడీలో ఉండే సర్వే నెంబర్. ఎవరు డిసైడ్ చేయాలి? అయితే చీఫ్ సెక్రటరీ, అయితే చీఫ్ మినిస్టర్, అయితే రెవెన్యూ సెక్రటరీ, కలెక్టర్. నో అన్నాడు అనుకోండి, ఆటోమేటిక్గా క్యాప్చర్. ఆ దాంట్లో ఏదైనా బిజినెస్ నడిచింది అనుకోండి, ఇంతకాలం ఐటీ కట్టింది కదా, ఐటీ, సేల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, ఇప్పుడేమో జిఎస్టీ 10% ఇవ్వాలి. ఇప్పుడు ఉంచారు, ఒక కుర్చీ కూడా కదలడానికి వీల్లేదు. వాళ్ళు 50% గవర్నమెంట్కి దానం చేస్తారండి. ఆ ప్రాపర్టీ వాళ్ళకి 1,00,000 కోట్లు వచ్చింది, 50,000 కోట్లు ప్రభుత్వానికి ఇస్తాడు. అది నేను అరేంజ్మెంట్. అంటే భూముల ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒకటి, రాజకీయంగా ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ నేతలు, ప్రధానంగా కేసీఆర్ కుటుంబ సభ్యులు చాలామంది నగర శివార్లలో పెద్ద ఎత్తున భూముల్ని కబ్జాలు చేశారు, భూములన్నీ కూడా వాళ్ళ ఆధీనంలో ఉన్నాయన్నది.
సార్ ఈరోజు ఈ భారతదేశంలో ఇండియన్ ప్రధానమంత్రులు చేశారు, చీఫ్ మినిస్టర్ చేశారు. వాళ్ళ కుటుంబ సభ్యులే నేను ఇప్పుడే మీకు ఫార్వర్డ్ చేస్తాను. బాకారంలో 2 ఫామ్ హౌజులు ఉన్నాయండి. ఒక 60 ఎకరాలది 8 చొప్పున ఎంత అవుతుంది? 60 ఎకరాలు 500 కోట్ల ఫామ్ హౌస్ సంతోష్. 100 ఎకరాలు దాని పక్క కానుకొని మొయినాబాద్ మండల్ బాకారం. ఇప్పుడు రేపు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో అప్లై చేస్తున్నాము. అక్కడ మొన్న 200 ఓట్లతో ఓడిపోయాడు. భరత్ అని ఎవరు ఓడిపోయాడు కదా. చెవెళ్ళ ఎవరు గెలిచిండు? మన ఆయన పేరేంది? యాదయ్య గెలిచాడు. భరత్తో మాట్లాడాను. ఐఎమ్ గోయింగ్ టు 8th. అవి చూపెట్టి ఆయన అజీజ్ నగర్లో ఉంటాడు. 2 ఫామ్ హౌస్. ఇవాళ భారతదేశ చరిత్రలో ఇవాళ ఆ ఒక్క కుటుంబ సభ్యులు కేసీఆర్ కావచ్చు, కవితే కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీషే కావచ్చు, సంతోషే కావచ్చు, పక్క వాళ్ళు తెచ్చిపెట్టండి. ఒక్కొక్క ఎమ్మెల్యే ఇప్పుడు 20 మందిని మీకు ఇమ్మీడియట్ టక్క చూపెడతా. 100 కోట్ల ప్రాపర్టీ అండి ఒక్కొక్కరు. మార్కెట్ వాల్యూ, ఇండ్లు, చైనా ఫర్నిచర్, లిఫ్ట్లు. ఎక్కడ? కాన్స్టిట్యూన్సీల. ఇక్కడ వేరే, మళ్ళీ ఫామ్ హౌజులు వేరే. 100 కోట్ల సంపాదించి వీలైతే 1000 కోట్లు. ఏ ఒక్కరికన్నా సార్ ఈ భారతదేశంలో ప్రధానులు చేసిండు, చీఫ్ మినిస్టర్ చేసిండు. ఫ్యామిలీ కుటుంబం 100 ఎకరాలు 50 ఎకరాలు ఏదో ఫామ్ హౌస్ ఉన్నాయా సార్? ఆ ఫామ్ హౌస్ ఫోటోలు చేస్తే చక్కెర వచ్చి పడిపోవాలి. ఇవి ఎక్స్పోజ్ చేస్తలేదు. ఏమైనా జైలుకు పోతాడు, జైల్లో కట్టిస్తాము, బాంబులు వేస్తా. ఏవయ్యా బాంబులు? ఒక్క బాంబు వేయలేదు ఇంతవరకు నా దగ్గర ఉన్నాయి బాంబులు. మీరు చేయండి. మీకు కానీ కేసీఆర్ చెప్తున్నాడు మా ఈ ఫామ్ హౌస్లు కాదు, ఇది ఫార్మర్ హౌస్ అని అంటున్నాడు కదా కేసీఆర్. ఏది? ఆయన కట్టుకున్నదాన్ని ఆయనే స్వయంగా చెప్పాడు. మీరందరూ ఫామ్ హౌస్లను విమర్శిస్తున్నారు, కానీ ఇది ఫార్మర్ హౌస్, ఇక్కడ రైతు వ్యవసాయం చేస్తున్నానని అన్నాడు కేసీఆర్. సార్ మీ ప్రెస్ వాళ్ళు మీకు గుర్తుందా? ఎంటైర్ ప్రెస్ తీసుకుపోయి 14 గంటల ముందు దాంట్లో గౌరీ బతుకున్నాడు, కృష్ణారావు గారు చనిపోయాడు. ఈనాడు, ఆంధ్రభూమి, క్రానికల్, ఇండియన్ ఎక్స్ప్రెస్, ప్రభా అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ చేసినాడు. కృష్ణారావు బాబాయ్ అంటారు, అందరు చనిపోయాడు. అందరు తీసుకెళ్ళాడు కదా. ఏం చెప్పాడు అప్పుడు? ఇగో క్యాప్సికం పండిస్తున్నా, ఎకరానికి 70 లక్షలు వస్తుంది, ₹1 కోటి కూడా పండించవచ్చు, 1 crore per acre పండించిండు. దొంగ బిల్లులు పెట్టిండు, ఇంకా ఐటీ పెట్టిండు. అయితే ఇప్పుడు ఎందుకు క్యాప్సికం పండిస్తలేడు? 14 నుంచి అదే మన వరి పండిస్తుండే ఎందుకు? ₹1 కోటి ఏమన్నాడు? తెలంగాణ వచ్చిన తర్వాత ఉమ్మడి జిల్లాలో, ఇప్పుడు సపరేట్ కాదు, ఉమ్మడి జిల్లాలు అంటే 10 జిల్లాలు అంటే సిటీ తీసేయండి, 9 జిల్లాలో జిల్లాకు 30 గ్రామాలు దత్తత తీసుకొని కోఆపరేటివ్ సొసైటీ చేసి రైతుల్ని బ్యాంకులతో టైప్ చేసి, మేము తెలంగాణ వచ్చిన తర్వాత దళితుని ముఖ్యమంత్రి చేస్తా, నేను కాపాల కుక్క ఉంటా, నేను 30 గ్రామాలు తీసుకొని ఈ ₹1,00,000 ఎకరానికి ₹1,00,000 పంట పండిస్తా అని చెప్పాడు. ఏదంటే ఆయన పండిస్తలేడు కదా. నీ ఫామ్ హౌస్ చూస్తావా ఇప్పుడు? నాకు ఫోటో బీటీ రోడ్ అండి, చుట్టూ పెద్ద కంపౌండ్ అండి. ఈ భారతదేశంలో ఏ రైతుకుందండి 200 ఎకరాల కంపౌండ్? ఎక్కడుందండి? రోడ్లు 1/2 కిలోమీటర్. అదేదో పల్లి ఉంది కదా మొత్తం నా దగ్గర. ఎర్రవేలి మొత్తం రౌండ్. ఏది? హైవే ఉంటుంది కదా, నేషనల్ హైవే, అమెరికాలో రోడ్లు ఉంటాయి కదా, అట్లుంది. అదా నువ్వు చేసింది? ఈరోజు గుండె మీద చేసుకోమని చెప్పండి. కేసీఆర్ కానీ, కేసీఆర్ బిడ్డను కానీ ఈరోజు అరుపులు వస్తుండే, అరాచకం చేస్తుండని. ఇవి మీ ఆర్థిక పరిస్థితి ఏంది? మీ వ్యవసాయాలు ఏంది సార్? 2004లో కేంద్ర మంత్రి అయిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఈ బసవతారకం పక్కకు ఇల్లు అమ్మడానికి పెట్టిండు కదా సార్, తేజ షెడ్యూల్ చేసిండు కదా సార్. ఆయన శివశంకర్ గారు కొడుకు చూసి నో అన్నాడు కదా. ఏం చేసిండు? అది అమ్మడానికి పెడితే 1 year తర్వాత నీకు అప్పచెప్తా, నేను రిజిస్ట్రేషన్ చేస్తాను. భయపడ్డాడు ఆయన. తర్వాత షురూ చేసిండు, దుకాణం పెట్టిండు. ఈరోజు ఇంత అవినీతి చక్రవర్తి ఎవరు లేరు. అది వ్యవసాయ క్షేత్రమా? మరి అక్కడ ఎందుకుంటాను? వ్యవసాయం చేస్తున్నాను అక్కడ ఎందుకుంటున్నావు? వ్యవసాయం చేస్తున్నాడు ఎవరు ఉంటాడు అక్కడ? ఉన్నవు కనపడలే, వేరే వాళ్ళని కలవలే. నీ బిడ్డ కొడుకు కూడా సంతోష్ చెప్తేనే నీ పర్మిషన్, ఎప్పుడు మొన్న ఓడిపోయే వరకు అంతే కదా. ఆయనకు చెప్తేనే రమ్మంటేనే పోవాలి. ప్రగతి భవన్ ఎప్పుడైనా పోవచ్చు, కొడుకైతే అన్నీ ఉంటాడు. హరీష్ రావు అయితే ప్రగతి భవన్, రాజేంద్ర వరకు ప్రగతి భవన్కే ఎంట్రీ లేదు ఆయనకు, అపాయింట్మెంట్ తోటి. హోమ్ మినిస్టర్ బయటనే పోలీసు వాళ్ళు ఆపింది కదా. ఫైనాన్స్ మినిస్టర్ ఫైనాన్స్ రివ్యూ అవుతుంది, ఫైనాన్స్ మినిస్టర్ పోతే లోపల సెక్రటరీ ఉన్నాడు, ఓ చిట్టి తీసుకున్నాడు, పొమ్మన్నాడు కదా. ఇదంతా జరిగిన విషయాలే కదా, మీకు అంతా ఓపెన్గా మీడియాలో వచ్చింది కదా. నేను అడుగుతున్నా ఈరోజు ఈ భారతదేశంలో ఎవరికన్నా అటువంటి ఫామ్ హౌస్ ఉన్నాయా? ఒక కుటుంబంలో ఇంతమంది అధికారం.
ఇన్ని వేల కోట్ల రూపాయల ప్రాపర్టీస్ ఉన్నాయా? ఈ చర్చకు సిద్ధమేనా? మీ బిగ్ టీ ద్వారా పిలవండి. హరీష్ రావు వస్తాడా, కేటీఆర్, కవితనా, సంతోష్ ఎవరైనా? ఇదేమన్నా అబద్ధం ఉందా? వాళ్ళ పరిస్థితి ఏంది? ఆర్థిక పరిస్థితి, వాళ్ళు చేసిన వ్యాపారం ఏంది? 2014 కంటే ముందు చేసిన సార్ ఉద్యమం చేస్తే ఆస్తులు తరుగుతాయా పెరుగుతాయా సార్? సార్ ఎవడన్నా భారతదేశంలో ఎన్నో ఉద్యమాలు జరిగింది. ఎవరన్నా టీవీ, పేపరు, ఆఫీస్ కట్టుడు, వీళ్ళ ఫామ్ హౌస్లు అప్పుడే కొనుడు స్టార్ట్ చేసింది కదా. ఉద్యమం అప్పుడే బంగ్లాలు కట్టిండ్రు కదా. ఇల్లు అమ్ముకుంటారన్నా, అప్పులు చేస్తారన్నా, ఉద్యమంలో బెదిరించి డబ్బులు సంపాదించిన వాళ్ళు కదా వీళ్ళు. నేను ఏది ఏమైనా ఈరోజు కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్లో పడ్డది, ప్రజల్లో చులకనవుతున్నది, భాష ఏదైతుందో తప్పుగా మాట్లాడుతున్నారు. అది ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు. కానీ బాధ్యత గల వ్యక్తిగా విత్ డాక్యుమెంట్తో సహా, విత్ వివరాలతో సహా, నాయన మీరు 10 ఏళ్ళు పరిపాలించిండ్రు, మీరేం చేసిండ్రని నిలదీయడం లేదు, అంశాల వారీగా మాట్లాడడం లేదు, పరుగు పందెములు చేసినట్టుగా చేస్తున్నారు. చేయడంలో కాంగ్రెస్ పార్టీ ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి కార్యక్రమాలకి మెల్లమెల్లగా చేసుకుంటూ పోతుంది. కానీ ఏదో ఒక దగ్గర బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావాలని ప్రజలను రెచ్చగొట్టి ఒక తప్పుదో పట్టించి ఒక అలజడి సృష్టించాలని చూస్తున్నారు కదా సార్. ఇప్పుడు నువ్వు ఎందుకు అలజడి సృష్టిస్తే అలజడి ఎక్కడ జరుగుతుంది సార్? అలజడి ఏం జరగదు సార్. నీవు ప్రతిపక్షం అందరినీ పిలిచి సూచనలు తీసుకొని ఇది నా ప్రోగ్రాము, నువ్వు చేసేది చేయా, నువ్వైతే వాళ్ళతో సలహాలు తీసుకొని కొంత ఇప్పుడు మీకు మీరే సవరణలు చేసుకుంటున్నారు. మీకు మీరే బ్యాక్ ఇప్పుడు ఏదో సెర్చ్ చేసిండు అక్కడ, బ్యాక్ అయిందా లేదా? ఇప్పుడు ఇక్కడ కూడా హైడ్రా ఏమైంది? పరుగు పందెము. రోజుకు ఒక స్టేట్మెంట్ ఆయన ఇచ్చిండు కదా. హైడ్రా చీఫ్ ఎవరు? ఆయన పేరేంటి? రంగనాథ్. ఆయన స్టేట్మెంట్లో చూడండి, మీ టీవీలో మీరు చూడండి, మీరు పరీక్ష పట్టండి. నేను అనేది ఏంటంటే టైం ఉంది, ఆదరబాదరొద్దు, 1 by 1 టేకప్ చేయండి. మూసి మంచి కార్యక్రమము, 111 జీవోను ఇంప్లిమెంట్ చేయండి. అది కేవీపీ ఉంటాడా, సబితా ఉంటుందా, మహేందర్ రెడ్డి చీఫ్ పైన ఉంటాడా, భరత్ సింహార్ అని పేరింది, జితేందర్ రెడ్డి, ఎవరైనా కానీ నీ తమ్ముడు ఉంటాడా? ఇలా పీనట్ సార్ వాళ్ళకు. వాళ్ళు ఎప్పటి నుంచో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నారు. దానికి కోర్టుకి ఎందుకు పోవాలి తిరుపతి రెడ్డి గారు? కమాన్, నేనే కూలగొడతా అని చెప్పు. నేను పేరు చెప్పదలుచుకోవాలి. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు భూమి అసైన్మెంట్ ల్యాండ్ సరెండర్ చేసిన అసెంబ్లీలో ఆయన సంపాదించిండు అంటున్నారు. అది వేరే సంగతి, ఆ సబ్జెక్ట్ వేరే. నేనేమి ఆయన కుటుంబాలంతా సత్యపూస అని చెప్పను. నేనేం భజన చేయ. ఊర్లే వైడెన్కు ఆయన ఫస్ట్ ఆయన కూలగొట్టుకున్నాడు సార్. పులివెందుల్లో కూలగొట్టుకొని వేరే కట్టుకున్నాడు సార్. మొత్తము వాళ్ళ తాతల కాలం ఇల్లు కూలగొట్టింది సార్. ఆదర్శం కాదు సార్. అధికారంలో ఉన్న వాళ్ళు చేయండి సార్. రోడ్ల మీద జనరేటర్ సార్, టీవీ ఛానల్ పెట్టినోడు రోడ్డు మీదనే, లోపల కంపౌండ్లో పెట్టచ్చు కదా సార్. ఓ సినిమా యాక్టరు, రోడ్ అంతా పార్కు ముంగట, రోడ్డు ముంగట, దాంట్లో ఓ జనరేటర్. ఇంకో ఛానల్ పెట్టినా రోడ్డు మీదనే జనరేటర్, రోడ్డు మీదనే పార్కింగ్. ఏంటి సార్ ఇది? అంటే రాజకీయ నాయకులు, మీడియా, పోలీసు, మనం ఏది చేస్తే మనం చేస్తున్నామా సార్? సార్ ఎవరికి వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి. రాజకీయాలు సేవాభావం, మీకు సేవాభావం కాదు. మీడియా అంటే కూడా అదో ఉందనుకోండి, దానికి నిర్వచనం ఉంది. డాక్టర్ ఆయన ప్రొఫెషన్ తీసుకుంటాడు, వకీల్ ఆయన ప్రొఫెషన్ తీసుకుంటాడు. చంపిండని తెలిసి కూడా అతని తరఫున వాదిస్తాడు. కానీ రాజకీయాలు వచ్చేవాడు సేవాభావం కోసం రావాలి. ఈరోజు వ్యాపారమైంది, ఏ పార్టీ వాడైనా కాదు. ఏది ఏమైనా ఈరోజు భారతదేశ చరిత్రలో, ఈరోజు హర్యానాలో, మహారాష్ట్రలో ఓటమి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం. కర్ణాటకలో ఉంది, ఇక్కడ ఉంది, తెలంగాణ అండ్ హర్యానా. ఈ 3 రాష్ట్రాల్లో ఎన్నికల హామీలు అమలు చేస్తామని ఇవి ట్రాన్స్లేట్ చేసి ప్రతి ఇంటికి వచ్చింది. దే ఆర్ నాట్ ఇంప్లిమెంటింగ్ 3 కాంగ్రెస్ గవర్నమెంట్. ఇక్కడ ఇంపాసిబుల్ అని చెప్పారు, మహారాష్ట్ర కూడా ఇంపాసిబుల్ అని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తర్వాత స్థానం కోసం కవిత, హరీష్ రావు, కేటీఆర్ ముగ్గురు పోటీ పడుతున్నారు. ఒకరిపైన ఒకరు పై ఎత్తులు వేసుకుంటున్నారు అనే చర్చ జరుగుతుంది. చర్చ మీ టీవీలో జరుగుతుంది కావచ్చు, నేను చూడలే. కానీ కేసీఆర్ నెక్స్ట్ ఎలక్షన్లో ఓడుతాడు, గెలుతాడు, పక్క పెట్టండి. బతికుంటే ఆయన బిడ్డకి ఏడు, కొడుకు ఏడు, అల్లునికి ఏడు. ఆయన పోయినాడు, ఆ పార్టీ విచ్ఛిన్నము. హరీష్ రావు అనేవాడు కమిట్మెంట్ కేసీఆర్ ఉన్నంత చెప్పే, ఏది ఏమి చెప్పినా కేటీఆర్ అనే వానికి పీఠం అంతకుముందు ఇచ్చినా రేపు రాబోయే రోజుల్లో వస్తుందా చస్తుందా అనేది పక్కకు పెట్టాడు. 4 ఏళ్లకు దేవుడెక్కను దయ్యమెక్కను.
క్వశ్చనే లేదు. హరీష్ రావు ఆ పార్టీలో ఉండే క్వశ్చన్ లేదు. ఇద్దరికి పొసుకది. ఆయన స్వయంగా చెప్పినవారు, నా కమిట్మెంట్ ఓన్లీ మా మామగారితోటే, నో అదర్స్. కవిత అనేది క్వశ్చనే లేదు. ఇట్ ఈస్ ఆర్ కేటీఆర్. హరీష్ రావు అప్పచెప్తే హరీష్ రావు అనేవాడు అప్పచెప్పే క్వశ్చన్ లేదు, కవితకు లేదు. ఇట్ ఈజ్ ఓన్లీ కేటీఆర్. అది పరుగు పందెం అనేది మనము మీడియాకు చేస్తున్నాం. కానీ అంటే కేటీఆర్కి ఆ నాయకత్వాన్ని అప్పగిస్తే హరీష్ రావు, కవిత వీళ్ళందరూ ఆయన కవిత నాయకత్వం ఉంటుందండి. హరీష్ రావు అనే అతని కింద పనిచేయడు. ఎప్పటి వరకైతే కేసీఆర్ ఉంటాడో అప్పటి వరకే కమిట్మెంటు. తర్వాత వాళ్ళిద్దరికి పొసగది. హరీష్ రావుని తొక్కాలని ప్రయత్నం చేస్తాడు. మొదట్లో తొక్కడానికి ప్రయత్నం చేసిండు. ఏం హరీష్ రావు దగ్గర పోతే అయిపోయింది అన్నాడు. ఏం కామెంట్ చేసిండో. ఎమ్మెల్యేలు ఉన్నారు అలా మాకు తెలుసు, 100. తర్వాత రాజేందర్ పోయినాక కొంచెం అదైంది. అయినా హరీష్ రావు నేను కష్టపడ్డా 2006 వరకు. పార్టీకి నేను కష్టపడ్డా, మామకు నేను సేవ చేసిన. వీళ్ళు పార్టీ ఎందుకు అని దూషించిండు. ఎవరు? కవిత ఉన్ను ఏం పని లేదని చెప్పి చాలామంది నాయకులకు ఓపెన్గా ఎక్కడ తెలంగాణ వస్తుందా మా నాయన దాంట్లో అనవసరంగా దించిందని చెప్పి కేటీఆర్ అన్నారు. వాళ్ళు వెకేషన్కి వస్తే ఉద్యమం అప్పుడు వెకేషన్ అప్పుడు చదువుకుంటుండు కదా, కవిత చదువుతుంది కదా, తర్వాత పెళ్ళైంది అనుకోండి. సో 2004 కంటే ముందు డెలివరీకి అయితే వాళ్ళ అమ్మ అడిగిపోయింది. ఏమి రాలేదు. 2006లో వీళ్ళు ఇద్దరు ఎంటర్ అయ్యారు. అప్పటి వరకు లేరు కదా, అప్పటి వరకు హరీషే కదా. బై ఎలక్షన్, దట్ ఈస్ బై ఎలక్షన్ ఆఫ్ కరీంనగర్ రాజీనామా. అసలు దళితులు చేస్తా అన్నాడు. వచ్చిన తర్వాత హరీష్ మీద కంప్లైంట్ ఇస్తేనే కేటీఆర్ టేకప్ అయిపోయింది. సో వాళ్ళిద్దరు వస్తే 15 రోజులు ఉంటే ఏ ఒక్క రోజు ఒక గంట కానీ ఓ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ దినం చేయని దినం ఉంది. ఇది 100% ఫ్యాక్ట్. అమ్మపై అలిగి 15 రోజులు ఉంటే 10 రోజులే వాపసు పోయింది ఇద్దరు. మాట్లాడేవాడు కాదు. ఎప్పుడైతే హరీష్ మీద వాళ్ళ 9 మంది సిస్టర్స్, ఈయన మంత్రి అయినాక నేనే సర్వము, నేనే నడిపిన, మామనేం లేకపోతే లేడని అహంకారంగా పోయిండు. పోయిన తర్వాత కంప్లైంట్ ఇచ్చారు. ఏది మంత్రి అయ్యాడు కదా ఎమ్మెల్యే కాకముందు, కాంగ్రెస్ ప్రభుత్వం అహంకారం మీద పోయినప్పుడు వాళ్ళ సిస్టర్స్ పిల్లలందరూ పోయి కంప్లైంట్ చేశారు. ఏంటి మమ్మల్ని ఎవరిని కేర్ చేస్తలేడు, మనందరినీ కొంటాడు ఒక హరీష్ రావు, అంత సంపాదించాడు ఉద్యమంలో. అప్పుడు ఏదైతుందో ఆయన కుటుంబ సభ్యుల్ని ఎంకరేజ్ చేయాలని వచ్చింది. ఎవరికి? కేసీఆర్. అంటే నువ్వు ఏమవుతావు అనుకున్నావు, ఈ పార్టీని ఏం చేస్తా అనుకున్నావు, నాకు ఇంటిమేషన్ లేకుండా 3 కోట్లు 2 కోట్లు 4 కోట్లు నువ్వు పంపుతావా, ఎక్కడి నుంచి వచ్చింది నీకు డబ్బులు అని చీవాట్లు పెట్టి మంత్రివర్గంలో 3 నెలలు 4 నెలలు 5 నెలలు ఇవ్వలేదు. కేటీఆర్ కూడా ఇవ్వలేదు అనుకుంటే, ఇద్దరికి ఇవ్వాల. ఆయనకి ఇస్తే బాగుండదని ఇద్దరికి ఇవ్వాల. కేటీఆర్కి ఇచ్చారు, ఈటెల రాజేందర్కి, హరీష్ రావుకి ఇద్దరికి ఇవ్వలేదు. ఐడియా లేదు నాకు, జ్ఞాపకం లేదు. బట్ హరీష్ రావుకి అయితే ఇవ్వలేదు, కేటీఆర్కి ఇచ్చిందా లేదా జ్ఞాపకం లేదు, రాజేందర్కు నాకు ఐడియా లేదు మొత్తానికి. ఏమొచ్చిందా? సో ఇవన్నీ చాలా ఉన్నాయి విషయాలు. ఈ ప్రభుత్వం మీద ఈరోజు ఏ సర్వేలను చేయించండి, నేను ఐఎమ్ రెడీ టు ఒక జాతీయ సర్వే రెండింటిని కాంటాక్ట్ చేశాను. 10,000 షాంపీలకు ఒకరు 30 లక్షల బడ్జెట్ చెప్తున్నారు, ఒకరు 20 లక్షల బడ్జెట్ చెప్తున్నారు. ప్రజల నుంచి జాతీయ స్థాయిలో పేరెన్నిక సర్వేతోటి. ఇప్పుడు మొన్న ఎవరిదో వచ్చి, అది నా ఫ్రెండే అనుకోండి, ఆయన జర్నలిజంలో చాలా కాలం పనిచేసిండు, TV9లో పనిచేసిండు, చాలా పనిచేసిండు. కొంత ప్రజల్లో జరిగిన విషయాలే కనిపిస్తుంది. బట్ వాళ్ళు 10 ఏళ్ళు దోచుకున్నా కూడా చివరిలో ఎన్నికల ముందే రియాక్షన్ వచ్చింది. బంగ్లాలు కట్టినా కూడా రియాక్షన్ రాలేదు. ఈ సంవత్సరం లోపల కొందరు ఎమ్మెల్యేలు అయితే చెప్పొద్దు కానీ హారిబుల్. ఒక ఎమ్మెల్యే ఇంతవరకు రజకుల నుంచి ఒక సారైన అయ్యాడు, వరంగల్కి వెళ్ళి మంత్రి అయ్యాడు. ఇప్పుడు శంకర్ అని, నేను వెల్మా, హైదరాబాద్ వెల్మా మెంబర్ కాదు, నేను కరీంనగర్లో కాదు. నాకు ఎమ్మెల్యే ఎలక్షన్స్లో నా బంధువులు, నా మామ అంటే దగ్గరి మా మేనత్తను వాళ్ళ తమ్ముడు చేసుకున్నాడు, మామ సర్పంచ్. మా బావ అన్న మేనబావనే సపోర్ట్ చేయలే. మా బంధువు గోనె గోపాలరావు అని ఎక్సంతి ప్రెసిడెంట్ చేయలే. కాలేజ్ ఎలక్షన్లో కూడా నాకు వెల్మా ఎవరికి లేదు. నేను సామాజిక స్పృహ. ఈరోజు ఆ శంకర్ దూషణ పర్వం చూస్తే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఒక సామాజిక వర్గాన్ని ఉద్దేశించి. దీన్ని కంట్రోల్ చేయవలసిన పరిస్థితి ముఖ్యమంత్రికి ఉందా లేదా? ఖచ్చితంగా సార్. ఎవడైతే వెల్మా సంపాదించిండో, ఎవడైతే అక్రమాలు చేసిండో వారి పేర్లు చెప్పు దమ్ముంటే. కమ్యూనిటీని పట్టుకొని నువ్వేదైతుందో ఇటువంటి భాష మాట్లాడుతూ ఉంటే, నేను వెల్మా అసోసియేషన్లో మెంబర్ గారు హైదరాబాద్ కానీ, నేను వనభోజనాలకు పోలే. నాకు ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ కాలేజీలో నేను గెలిచినప్పుడు కానీ నాకు వెల్మా వెళ్ళలేదు. ₹1 చందా ఎవరు ఇవ్వలే నాకు. ఆ ఇష్యూని ఎందుకు మాట్లాడుతున్నా అంటే మేము
మా కుటుంబం ఉంది, కొన్ని వేల మంది నా బంధువులు ఉన్నారు. ఈరోజు గోదావరికెళ్ళలో తట్ట మోసేటోళ్ళు నా బంధువులు, దగ్గర బంధువులు, బదిలీ పిల్లలు పనిచేస్తారు. ఈరోజు ఆయన దూషణ పర్వం చేస్తూ ఉంటే ఏంటి ఆ అహంకారం ఏంది సార్? ఇలా పార్టీలు అయినది సార్, ఇది వెరీ ఇంపార్టెంట్ బిట్. ఈరోజు పార్టీలు అయినది తీర్మార్మలన్న ఈసారి ముఖ్యమంత్రి ఓన్లీ లాస్ట్ ముఖ్యమంత్రి అంటుండు. నువ్వెవరయ్యా చెప్పడానికి? ఎవరి దగ్గర చెప్తున్నావు? అది కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ చెప్పు, అధినేతకు లెటరీ. సార్ ఈ రెడ్లు తప్పితే మాకు బీసీ ఎవరిని చేయాలి ఇంతవరకు ఈ రాష్ట్రంలో, పక్క రాష్ట్రాల్లో చేసిండు. మేము మీకు పల్లకి మోసిన బోయలం కాదు, నెక్స్ట్ ఎలక్షన్లో మాకు బీసీలకి ఇవ్వాలి మేము 53% అని సోనియా గాంధీ గారు చెప్పు, ఖర్గే గారు చెప్పు, రాహుల్ గాంధీ గారు చెప్పు. నీ కాంగ్రెస్ నాయకులను, నీ ఎమ్మెల్యేలనా ఎమ్మెల్సీలా ఒంటి చేతితో నువ్వు గెలిపించిన అంటున్నావు. కమాన్, ఢిల్లీకి వెళ్ళి రిప్రజెంట్ చేయి, నీకు దమ్ము కాలేజ్ ఉంటాయి. బట్ ఎక్కడ చెప్తున్నావు? కొన్ని సంఘాలను కూడేసి ఆఖరి ముఖ్యమంత్రి ఎవరు హామీ ఇస్తారు అంటాడు. అరే బీజేపీ బీసీ ప్రధానమంత్రియా, మొన్న ఎలక్షన్లో సామాజిక న్యాయం చేస్తామన్నారయా, తెలుగుదేశం బీసీని డిక్లేర్ చేసిందయా కృష్ణయ్యను, నువ్వు హామీ ఇస్తావా? పార్టీలు ఏందన్నా గవర్నర్ దగ్గరికి ఎవరితో పోతాడు? ఇట్ ఈజ్ యాంటీ పార్టీ యాక్టివిటీ. ఈరోజు మాదిగ ఇష్యూ రాహుల్ గాంధీ 18లో ఈ డిక్లేర్ ఖర్గే గారు చేసిండు. మన సుప్రీంకోర్టు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మొదటి తీర్మానం చేస్తామని చెప్పిండు, వర్గీకరణ చేస్తామని. రాజశేఖర రెడ్డి గారు తీర్మానం చేసిండు. ఇవాళ సుప్రీంకోర్టు డిసిషన్. ఈరోజు దాన్ని పైసల అహంకారంతో కొందరు చేసి దూషణ పర్వం చేస్తూ ఉంటే, కొంత డబ్బుల సమూహం చేసి పార్టీ లైన్ దాడుతున్నారు. అది తీర్మానం మల్లనే కావచ్చు, మన గడ్డం వివేకే కావచ్చు, తర్వాత ఏదైతుందో ఇప్పుడున్న ఈ శంకర్ ఎమ్మెల్యే కావచ్చు, ఇంకో దగ్గర ఎమ్మెల్యే దౌర్జన్యం కావచ్చు. సార్ పరిపాలన మంచిర్యాల కాన్స్టిట్యున్సీలో ఇంతవరకు చరిత్రలో ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎమర్జెన్సీ 62 మంది జైల్లో ఉన్నారు సార్. ఆదిలాబాద్ జైల్లో 62 మంది. ఎక్కడ? ఆదిలాబాద్ 150 కిలోమీటర్లు, లక్ష్మీపేట జైలు ఉంది 20 కిలోమీటర్ల మీద, ఆసిఫాబాద్ జైలు ఉన్నది. ఎక్కడికి పంపించింది? ఆదిలాబాద్. ఆర్డర్, కమిషనర్ ఆర్డర్ ఈయన ఇచ్చిండు, టైప్ చేయించి సంతకం పెట్టుమన్నాడు. ఆడ పోలీసు లేదు, రెవెన్యూ లేదు, మున్సిపాలిటీ లేదు. నీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ చైర్మన్ సీట్ మీద లేడు, ఇంట్లో కూర్చోవాలి ఆయన. కమిషనర్ అంతా ఆయనే ఇంజనీరు, ఆయనే సూపర్వైజర్, ఆయనే. సార్ ఇలా కూల కొడతా ఉంటే కోర్టుకి ఏం చెప్పిండ్రు మున్సిపల్ వాళ్ళు పోయి? మేము ఎటువంటి కూల్చివేతలు చేయడం లేదు, వాళ్ళే చేసుకుంటారు స్వచ్ఛందంగా. సార్ స్వచ్ఛందంగా ఎవరైనా దుకాణాలు కూల కొట్టుకుంటారా సార్? కూల కొట్టుకుని వాడు రోడ్డు మీద వచ్చిండు కదా సార్. ఒక ఆయన స్టే పోయింది, స్టే వచ్చింది. స్టే వస్తే ముందుగా కందుకం తవ్వింది సార్. ఫోటోలు పేపర్లో చూస్తూ ఉంటే తుగ్గులకు పరిపాలన. సార్ 120 కోట్లతోటి 10 ఏళ్ళు దాని గురించి కృషి చేసినాం సార్, ఉద్యమాలు చేసినాము. ఒక బ్రిడ్జ్ మంచిర్యాల నుంచి కనెక్టివిటీ 1.5 hour ట్రావెల్ తప్పుతుంది. పోన్ రాను 36 కిలోమీటర్లు తగ్గుతుంది. 120 crores, 120 కోట్లు. ఇప్పుడు అది డిజైన్ చేంజ్ చేస్తే సార్ మళ్ళీ అక్కడికే రావాలి. ముక్కెక్కడ అంటే ఉల్టా దింపుతుండు. ఒక 6 కిలోమీటర్లకి వెళ్ళి గోదావరి ల్యాండ్ ఎక్కువ 500 కోట్ల రూపాయలు అవుతుంది. 500 కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్వైర్కి ఉద్యమాలు ఏది ఉంటే ఈ 5 ఏళ్ళ ఆ బ్రిడ్జ్ కాదు. ఇప్పుడు సగం పని అవుతుండే సార్. ఇప్పుడు ఈ సీజన్లో నీళ్లు లేకుంటే మంచిర్యాల టు కనెక్టివిటీ ఎంత? ఇటువంటి దౌర్జన్యాలు ఏదైతే చేస్తుండ్రు అది కంట్రోల్ చేయి. అదే ఎమ్మెల్యే మీద నీ ప్రగతి భవన్లో, గాంధీ భవన్లో పిటిషన్లు ఇచ్చిండ్రు 100 మంది, దౌర్జన్యం చేస్తుండ్రు, మమ్మల్ని ప్లేస్కి పోలిస్తలేదని. ఏం యాక్షన్ తీసుకున్నారండి? ఇది కంట్రోల్ చేయకపోతే కాంగ్రెస్ పార్టీకి ఈరోజు వాళ్ళకు 10 ఏళ్లలో లాస్ట్ 1 yearలో అప్రతిష్ట వచ్చింది. ఈరోజు దీన్ని కంట్రోల్ చేసుకోకపోతుంటే ఇబ్బందిగా ఉంటుంది. బిగ్ టీవీ ద్వారా ఒక సిఎల్పి లీడర్గా, ఒక అధినేతగా పార్టీని గెలిపించడంలో మీ కృషి బాగా ఉంది రేవంత్ రెడ్డి గారు. ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గారు వెరీ హానెస్ట్ పర్సన్, వెరీ సిన్సియర్. ఇద్దరు అనుకోని కూర్చుండి పార్టీని లైన్లో పెట్టకపోయేది ఉంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. 10 ఏళ్ళు కాదు, రేపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇది గమనించండి. మీ వేగులతో రిపోర్ట్ తెప్పించుకోండి, మీ సర్వేలు తెప్పించుకోండి. నేను మిమ్మల్ని వ్యతిరేకించడం లేదు. మీరు 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు ఉండాలని కోరుకుంటా. ఈ దుర్మార్గుడు, ఈ రాక్షసుడు, ఈ శిశుపాలుడు, ఈ రావణాసుడు మళ్ళీ రావద్దని కోరుకుంటా. భారతదేశ చరిత్రలో ఇంత అవినీతి చేసిన వాడు 1000 ఎకరాలు, మీరు అన్నట్టుగా లక్షల కోట్ల రూపాయల ప్రాపర్టీలు ఓన్లీ ఈ 5-6 చేతుల్లో ఉన్నాయి. నా దగ్గర ఉన్నాయని ఎవ్రీథింగ్. మీ బిగ్ టీవీ వస్తే నేను చూపెడతా వాళ్ళ ప్రాపర్టీస్. చివరగా ఇంకా మీరు ఏదైనా అడగాలంటే అడగవచ్చు, నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ఆదాయం పెంచుకునే మార్గాలు వెతకాలి, అట్లనే వ్యయాన్ని తగ్గించుకుంటే కొంతవరకు బాగుంటుంది. అట్లనే
పార్టీని ప్రభుత్వాన్ని సమన్వయంతో నడిపించాలి, మంత్రులు పార్టీ నేతల మధ్య కోఆర్డినేషన్ ఉండాలంటూ విలువైన సూచనలు మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్రావు గారు ఇస్తున్నారు. దిస్ ఇస్ పవన్ సైనింగ్ ఆఫ్. For more videos like this, subscribe Big TV channel.